అనే అమ్మాయి మనీకి అన్నిటికి అతను హామీ ఉంటానని చెప్పి షూరిటీ ఇచ్చాడు. ఇప్పుడు తాజాగా వాళ్ళ కొడుకు ఇందాక మాట్లాడాను నాతో 10 నిమిషాలు ముందు. అది ఒకసారి వినాలి, విన్నాక నేను మాట్లాడతాను. వాళ్ళ కొడుకు ఏం మాట్లాడాడు అది కూడా వినిపిస్తాను. ఎందుకంటే ఇది వైసీపీ ఆడుతున్న చిల్లర రాజకీయం, చిల్లర గదవలు ఆడుతున్నారు. ఆ రోజు నా అంకుల్ నేను చూసుకుంటా, అంకుల్ మీకు డబ్బు సెటిల్ చేసుకున్నారు. నేను ఏదో ఇంట్లో గొడవ టాబ్లెట్లు వేసుకుని హాస్పిటల్కి వచ్చింది అంకుల్. ఎప్పుడు వీడియో రికార్డ్ చేసినా కూడా తెలియదు. ఆ ఫోన్ కూడా నా దగ్గర లేదు. నిన్న వైసీపీ నాయకులు మీ అమ్మని కలిశారంటే ఆ విషయం తెలుసా నీకు? నిన్న వైసీపీ నాయకులు మీ అమ్మని కలిసి 25 లక్షల డబ్బులు డీల్ మాట్లాడారంటే తెలుసా నీకు? అంకుల్ రూపాయి ఇంట్లో నుంచి బయటకు పోలా మా అమ్మ 25 లక్షలు అంటారు. సరే ఇప్పుడు మళ్ళీ ఎందుకు టాబ్లెట్ వేసుకుని మీకు గొడవ, ఫ్యామిలీ మెంబర్స్ గొడవ వచ్చింది. కిరణ్ రాయల మీద చెప్పాల్సిన అవసరం ఏముంది ఆయనకి? మీరు ఇంటికి రండి అంకుల్, ఇంటికి వచ్చి అడగండి. మీరు ఏం చేస్తారు చేసుకోండి, మీ ఇష్టం. మేలుపోతున్నా ఇల్లు అనేసి మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి. కాదు రే చరీష్, నేను అడుగు, మీ అమ్మ ఇలా చేసి కరెక్టా కాదు? నువ్వు చెప్పు, మనస్ఫూర్తి చెప్పు, కరెక్టా కాదా? కాదు అంకుల్, నేను ఎలాగ చెప్తున్నా, కాదు అసలు కాదు. ఏరా డబ్బులు తీసుకున్నారు, మంచిగా చెక్కులు ఇచ్చిన, బాండ్ ఇచ్చిన, అన్ని సెటిల్ చేసిన, పోనీ మీ డబ్బులు మీకు ఇస్తే మోసం చేశారని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే, మీకోసం పోలీసులు తిరుగుతా అంటే పోలీసులు పోకూడదని చెప్పి నేను ఆపితే నా మీద ఏమైనా చేస్తారా మీరా? చెప్పు సరీష్. మళ్ళీ అది చెప్తున్నాను కదా, తెలియదు. ఎందుకు నిద్రమాతలు వేసుకుంది మీ అమ్మ? ఎందుకు మీ ఇంట్లో కాదు, మీ ఎందుకు నిద్రమాతలు వేసుకుంది మీ అమ్మని గొడవ అనేసి? మీ అమ్మకి మీకు గొడవ? ఊర్లో అంతా అప్పులు చేసింది అంకుల్. వాళ్ళంతా ఇల్లుకి వస్తున్నారు. మా అన్న అడిగాడు, దానికి నా మీద చెప్పేసింది. అది వాళ్ళ కొడుకు ఆయన సుకుమారుడు, వాళ్ళు డబ్బులు తీసుకున్నాడు సుకుమారుడు. ఆ సుకుమారుడు ఇందాక కాల్ చేశాడు, ఏరా డబ్బులు తీసుకోకుండా డ్రామాలు ఆడతారు మీరంటే చెప్పాడు. ఆయన మీద చాంద్బాజీ పోలీస్ స్టేషన్ జైపూర్ ఒక ఫ్రాడ్ కేసు ఉంది. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలు మీకు అంతా ఇస్తాను, తీసుకో మీడియాకి. విశాఖపట్నం సిఐడి ఆఫీసులో కేసు ఉంది. బెంగళూరు సైబర్ క్రైమ్ కేసు ఉంది. ఆ అమ్మాయి జనాల్ని మోసం చేసి ఆన్లైన్లో బెట్టింగ్లు ఆడించి 2-3 కోట్ల దాకా డబ్బులు లాసై పిచ్చి పట్టిపోయి మద్యానికి రకరకాల దానికి బానిసై కొడుకులు అనేక కొట్టు తిట్టిన ఆ అమ్మాయి కోసం జైపూర్ నుంచి 6 మంది పోలీసులు వచ్చి ఆ అమ్మాయిని తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఎత్తుకోపోయి కూర్చోబెడితే 2021లో స్టేషన్లో కూర్చోబెడితే నా కాళ్ళు పట్టుకుంటే మా ఇంటికి వచ్చి కొడుకులు సిఐకి ఫోన్ చేసి, ఆడపిల్ల సార్ కేసు బెయిల్ ఇవ్వండి, స్టేషన్ బిల్ నుంచి పంపించండి మాట్లాడి బెయిల్ ఇచ్చా. స్టేషన్ బిల్ 2021లో. మళ్ళీ జైపూర్లో మళ్ళీ కేసు నమోదైతే ఆ కేసు సంబంధించి పరారీలో ఉంది అమ్మాయి. పరారీలో ఉంటే ఆ పోలీసు వాళ్ళు ఇప్పుడు తిరుగుతారు అమ్మాయి కోసం. నిన్నటి దినం చిగురువాడకి ఆ అమ్మాయి కోసం పోయినారు పోలీసులు. ఆ అమ్మాయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటే దీన్ని ఆల్రెడీ మిస్టర్ వైరస్ రెడ్డి, అభినయ్ రెడ్డి అండ్ కో అండ్ బ్యాచ్ సిగ్గులేని వాళ్ళు ఆడవాళ్ళు పెట్టి రాజకీయం చేస్తారు. ఛాలెంజో దమ్ముంటే ఎదురుగా రా, లేదా ప్రెస్ మీట్లో రా, లంగా పనులు మాత్రం చేయొద్దండి. లంగా గల్లరా 62 ఓళ్ళతో ఓడిపోయారు తిరుపతిలో. సిగ్గులా లంగా పనులు చేస్తారా? ఎవరో పాపం ఎవరో బాకీ ఆడదాన్ని పట్టుకొని ప్లేయర్ తీసుకొచ్చి ఒక క్రిమినల్ లేడీని తీసుకొచ్చి ఆడతారు గేమ్. మేము మాదిరి ఎవిడెన్స్ లేవా? ఇప్పుడు పోలీసులు అమ్మాయి అరెస్ట్ చేయబోతున్నారు. 2 రోజులు మీరే చూస్తారు. 2-3 రోజుల్లో ఆ అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. అమ్మాయి కోసం పోలీసులు ఆల్రెడీ వెయిట్ చేస్తారు కాబట్టి ఆ అమ్మాయి నిద్ర మాత్రం వేసుకుని డ్రామా ఆడింది. 2 రోజుల మీడియా పిలిపిస్తా ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తారు జైపూర్ పోలీసులు. మీరే చూడండి ఆ అమ్మాయి గురించి ఎన్ని కేసులు ఉన్నాయో. ఆ అమ్మాయి మీద వైజాగ్, బెంగళూరు, జైపూర్లో అమ్మాయి మీద అనేక కేసులు ఉన్నాయి. బెట్టింగ్ కేసులు, చిల్లర కేసులు, మాఫియాలు, బ్లాక్మెయిల్ అన్నీ చేసి చాలా కిలాడీ లేడీ అమ్మాయి. అలాంటి అమ్మాయిని తెలిసే మీకు ఇల్లు ఖాళీ చేయించేశారు. అమ్మాయిని పక్కింట్లో ఉంటే ఇల్లు ఖాళీ చేయించారు ఇలాంటి అమ్మాయి అనేసి. పోనీ హస్బెండ్ చనిపోయాడని చెప్పి బాధల్లో ఉంటే రాజకీయ సహాయం చేసిన మేము ఇలాంటి దాన్ని పెట్టుకొని రాజకీయాలు చేస్తారు. చిట్టిరెడ్డి అనుకో. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అంట, జగన్మోహన్ రెడ్డి పేరు చిట్టిరెడ్డే, పొట్టిరెడ్డి కూడా పొట్టిరెడ్డి చిట్టిరెడ్డి అంట. ఏమి పీకుతారు పీక్కోండి, ఇంకా ఏం చేస్తారు చేయండి. ఏ టెక్నాలజీ వచ్చినా కూడా మీరేం మాట్లాడతారు. ఎవరెవరో పెట్టుకొచ్చి అమ్మాయి 1,20 లక్షలు డబ్బులు ఇవ్వాలని డబ్బులు తీసుకున్న అమ్మాయి చెప్తాను, వాళ్ళ కొడుకు చెప్తున్నారు మోసం చేశారని చెప్పి మీ సోషల్ మీడియాలో ఓవర్ యాక్షన్ చేస్తే నేనేందో మా పార్టీ గురించి ఏందో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. మీరు రాజకీయంగా నన్ను తొక్కాలని ఎన్నో ప్రయత్నం ఎలక్షన్ ముందు నుంచి చేస్తున్నారు. మీ వల్ల కాల. వీళ్ళ దగ్గర ఒక బ్యాచ్ ఉంది, అభినయ్ రెడ్డి ఒక బ్యాచ్, చిత్తుకాయలు ఏరుకునే గంజా బ్యాచ్ ఒకటి ఉంది. చిల్లర నా కొడుకున్నారు ఒక 5-6 మంది చెత్తనాయలు తిరుపతిలో. వాళ్ళ పిల్లల వాళ్ళు మాట్లాడరు. అలాంటి వాళ్ళు పెట్టుకున్నాడు కాబట్టే నువ్వు అభివృద్ధి చేసినా చెప్తే 63,000 సిగ్గులే.
సిగ్గులేదు 63 వేలు ఓడిపోతావు తిరుపతిలో నువ్వా? ఎందుకు ఓడిపోయినావో? ఇట్లాంటి లంగా పనులు చేసే. ఇప్పుడు చెప్తాలే కదా నీ కథ అంతా బయట తీస్తాం. వచ్చి డైరెక్ట్ ఫైట్ రా. ఇంకా ఇట్లా చిల్లర పనులు చేస్తారా? రాజకీయాల దమ్ముంటే రా. భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి, ధైర్యం ఉంటే రా, పైకి రా. లేదా ప్రెస్ మీట్లో నీ చెంచాగాలు పంపించు. నీ దగ్గర కుక్కలాడే కదా, కుక్కలు పంపించు. ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ ఇంటికి పిలిపించుకుని వీడియో రికార్డులు చేసుకొని 2016ది 2025కి పెడితే జనాలు గొర్రెలరా? దీనికి మళ్ళీ ఆయనకి వైసీపీ వాళ్ళు కనెక్ట్ అని ఫేస్బుక్లో వాళ్ళు ట్విట్టర్లో వైసీపీ వాళ్ళు మీరేం చేస్తామని కిరణ్ అనేసి నా ఇంట్రుక కూడా పేకలేరు. నా ఇంట్రుక కూడా పేకలేరు మీరు ఎవరు. ఎందుకంటే నేను పర్ఫెక్ట్గా ఉన్నా. ఇక్కడ కూడా ఆర్థిక లావాదేవీలు రాజకీయాన్ని కట్టడం కరెక్ట్ కాదు. దానికి సంబంధించి ఎవిడెన్స్ మీకు ఇచ్చాను. రేపు పొద్దున ఎస్పీని కలిసి ఆ అమ్మాయి మీద కేసు కట్టబోతున్నాం. ఎందుకంటే ఆ అమ్మాయిని 2 రోజులు అరెస్ట్ చేయబోతున్నారు. నేను కాదు, మీకు అందరూ చెప్తున్న మీడియా వాళ్ళు సాక్ష్యం. ఆ అమ్మాయిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. పోలీసు వాళ్ళు తిరుపతిలో ఉన్నారు. ఆ అమ్మాయి కొంచెం తిరుగుతున్న సంగతి అమ్మాయికి తెలుసు. ఆ అమ్మాయి ఊర్లో అప్పులు చేసేసి నిద్ర మాత్రలు వేసుకుని డ్రామా ఆడి దానికి కిరణ్ రాయ్ అని పేరు పెట్టింది. వాళ్ళ కొడుకే సాక్ష్యం. వాళ్ళ కొడుకు ఏమంటారు కడుక్కొని చెప్తే వీళ్ళకంటే వీడియో మాట్లాడుకోవచ్చు మీడియా వాళ్ళు కూడా ఓపెన్. ఇవన్నీ చిల్లర రాజకీయాలు కరెక్ట్గా తిరుపతిలో. దీనికంతా భయపడే ప్రసక్తే లేదు. ఒకవేళ అభినయ్ రెడ్డికి అంత ప్రేమ ఉంటే ఆ 1,20,00,000 ఇవ్వాలని ఇచ్చేమని చెప్పండి. పోనీ వాళ్ళ కష్టాలు ఏమిటి తిరుగుతాయేమో. ఏమైనా కష్టాలు తీర్చుకోవచ్చు. బాగా పబ్లిసిటీ చేసుకున్నారు, తీసుకొని. దీనికంతా ఒకటే మీడియా మిత్రులు తెలియజేసేది, జనసేన పార్టీ నాయకుల్ని ఒక కులాన్ని తిరుపతిలో కాపులు బలిజీలు ఎదగకూడదబ్బా. వీళ్ళకి ఒప్పుకోరు. ఎంత మీరే ఉండాలా, మీ అబ్బా కొడుకులు మీరే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదా? కాపులు బలిజీలు ఎదిగితే వాళ్ళని తొక్కేయాలని ప్రయత్నం, లేదా వాడు కుల మీద ముద్ర. తిరుపతిలో మీ రాజకీయ చరిత్ర సమాధి చేస్తాం. ఛాలెంజ్ చేస్తున్నా. తిరుపతిలో మీ రాజకీయ చరిత్ర సమాధి చేస్తా. ఊరికే ఆడవాళ్ళ లంగా పనులు చేయొద్దండి. అభినయ్ రెడ్డి అండ్ కో అండ్ బ్యాచ్ అండ్ చిట్రెడ్డి జగన్ రెడ్డి అండ్ బ్యాచ్, జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి సిగ్గుండాలి. ఏందా తీసుకొని వచ్చి 1,20,00,000 మోసం చేయాలంటే ఇచ్చేసండి డబ్బు. అంత ప్రేమ ఉంటే అమ్మాయికి మీరు హాస్పిటల్లో ఉందంటే పోండి. ఆ పిల్లతో పాటు మీరు కూడా జైలుకి పోతారు. ఆ పిల్లలు రాజస్థాన్ పోతే మీరు తీహార్ పోతారు. అనేక కేసులు ఉన్నాయి, ఎవిడెన్స్ చూపించా కదా. కాబట్టి జగన్ గురించి నేను మాట్లాడడం కాదు. ఇప్పుడేదో వచ్చింది జగన్ చెల్లెకి, మళ్ళీ అక్క కూడా మాట్లాడింది. జగన్ అక్కా చెల్లెలు జగన్ తుండేలు మాట్లాడతారు. నువ్వు అట్టే ఉండవు. దీనమ్మా జీవితం నీ దగ్గర ఉన్న నాయకులు అట్టే ఉండరబ్బా. అంత చిల్లరగాలుగా ఉండరా చిట్రెడ్డి, వైరస్ రెడ్డి, అభినయ్. ఇట్లాంటి రాజకీయాలు మానుకుంటే తిరుపతిలో కొద్ది రోజులు రాజకీయాలు చేయగలుగుతావు. లేదంటే ఎక్కడికక్కడ ఎండగడతాం. కాబడదారు. ఇట్లాంటికంతా భయపడే ప్రసక్తే లేదు. చివరగా వైసీపీ అండ్ బ్యాచ్, చిట్టండి అండ్ బ్యాచ్ వైసీపీ నాయకులు, ఈ పెయిడ్ ఆర్టిస్టులు, ఈ కిలాడి లేడీలు, నా ఇంటర్కి ఊడిపోతే నేను ఏం చేయలేను. కానీ షాంపూలు సరిగా వాడక నాదైతే పీకలేదు. ఇది మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఏమన్నా వైసీపీ సోషల్ మీడియా పెడతా ఖచ్చితంగా. రేపు వైసీపీ సోషల్ మీడియా పెడతానా, అమ్మాయి కిలాడి లేడీ మీద పెడుతున్నాం, డిఫర్మేషన్ కేసు కూడా వేస్తాము. ఎవరు వదిలే ప్రసక్తి లేదు. పిల్లాట్లాడతారా మీరు? డబ్బులు తీసేసుకొని మీరు మాట్లాడుకొని ఆర్థిక లావాదేవీలు తీసుకుని తెలుసు. ఇట్లాంటివి ఉంటాయని తెలిసే మేము ముందుగా జాగ్రత్తగా అమ్మాయి వీడియో తీసుకున్నాను. అయినా తల్లి డబ్బులు తీసుకుని మళ్ళీ కాకపోతే, ఎందుకంటే నువ్వు 10 లక్షలు ఇచ్చి 30 లక్షలు చెప్పింది దానివి. నీ గురించి ఈ వీధిలో వచ్చి చెప్తారు. తిరుపతిలో నీ ఊరు చిగురు ఆడపోతే చెప్తారు. నీ ఊరు చిగురు ఆడకపోతే నువ్వు ఎలాంటిదని చెప్తారు. నీ కొడుకులు చెప్తారు. నువ్వు కొనే వైన్ షాపు ఏంటంటే బ్రాంతి షాపు వాడు చెప్తాను. ఇంకవన్నీ మనం ఆడకూడదులే. ఇంకవన్నీ మనకు వద్దులే. అవేం బ్రాండ్ అవుతాం మనకి ఎందుకు. కానీ ఆ బ్రాంతి షాప్ పోతే చెప్తారు. ఏమే నీ అలవాట్ల బట్టి నేను చెప్పాల్సిన అవసరంలే. అన్ని జైపూర్ పోలీసు వాళ్ళు చెప్తారు. కరెక్ట్గా చూడండి, 48 గంటలు అమ్మాయిని అరెస్ట్ చేయబోతున్నారు జైపూర్ పోలీసు వాళ్ళు. వాళ్ళు ఆల్రెడీ తిరుపతిలో ఉంటారు. సమాచారం అమ్మాయి కూడా తెలుసు. ఇవన్నీ కూడా పెద్ద స్కెచ్ ప్రకారం. వాడు ఒకడు మొబైల్ షాప్లో పనిచేస్తాడు. చిల్లరగాడు అభినయ్ దగ్గర ఉంటాడు. ఒకడు మొబైల్ షాప్లో పనిచేస్తాడు. వాడు మా కులం అని చెప్పుకుంటాడు. చెడబుట్టిన నా కొడుకు వాడు. వీళ్ళంతా కలిసే ఇవన్నీ డ్రామా అన్న సంగతి తెలియజేస్తున్నా. ఎక్కడికక్కడ జనసేన పార్టీ, జనసేన వీర మహిళలు, జనసేన వాళ్ళు భయపడే ప్రసక్తిలా ఛాలెంజ్ చేస్తున్నా. మీ దగ్గరికి ఏ ఉన్నాయి తీసుకురండి, ఏమేమి పెడతారో పెట్టుకోండి. ఏమీ కాదు, ఏమీ కాదు. మీరంతా జాదూగాలో ఈ రాష్ట్రానికి తెలుసు. చిట్రెడ్డి, వైరస్ రెడ్డి, మీకు అందరూ ఛాలెంజ్ చేస్తున్నా. మీరు ఏం చేస్తారు చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మాట్లాడు. ఇప్పుడు 2015లో 16, 17 వెళ్ళిపోయారు. ఇక్కడ చాలా అలిగేషన్ ఉంటే పంపించేశారు. అమ్మాయిని ఇక్కడ నుంచి పంపించేశారు. అప్పుడు డబ్బులు బాకీ ఉన్నారు. ఏదో 20 లక్షలు 30 లక్షలు ఉంటే, ఏదో మాకు ఇబ్బందులు ఉంటే సెటిల్ చేసినాం. సెటిల్
వాళ్ళకి మేము బాకీ ఉన్నాం. మేము మా అందరూ పైన కింద అందరూ బాకీ చిట్లేస్తాను బాకీ ఉన్నాము. సెటిల్ చేసుకున్నాం. ఇబ్బందులు ఉంటే సెటిల్ చేసుకున్నట్టు ప్రామిసరీ నోట్ ఇచ్చింది కదా. మా ఇంటి వెనకాలే పక్కనే ఉంది. ల్యాండ్ అంతా ఏం చిట్లేసి కూడా ఈదులు ఆడలు వేసుకుంటారు చిట్లు. ఎదుగోండి ఆ అమ్మాయి రాసిన పత్రం, నాకు కిరణాలకి సంబంధించిన పత్రం, ఆ అమ్మాయి మీద ఉన్న ఎఫ్ఐఆర్ కేసులు 3 పోలీస్ స్టేషన్లో 3 రాష్ట్రాల్లో, అది కూడా 3 రాష్ట్రాల్లో ఉన్న కేసులు, ఆ అమ్మాయి రాసిన బాండ్లు, వీడియోలు చూపించేప్పుడు మీకు తాజాగా అరగంట ముందు వాళ్ళ కొడుకు మాట్లాడిన వాయిస్ ఉంది. ఇంకా మీకు టైం ఇస్తే ఇంకొక లేటెస్ట్ అప్డేట్ కూడా రేపటి లోపల ఇవ్వచ్చు. ఆ వీడియోలో మీరు చూసారు బెదిరించి ఉంటుందా? మేము చూపించా కదా, మేము మళ్ళీ పంపిస్తాం మీ అందరికీ. మేము బెదిరిస్తే భయపడే స్టేజ్లో వాళ్ళు ఉండారా? ఇప్పుడు ఇండోలో ఏం చేస్తాం? బెదిరించా కదా, ఇండోలో ఏం డబ్బులు తీసుకు ఇండోలో ఏం చేస్తాం? ఈరోజు ఎందుకు రావాలి? చిట్టెట్టి తీసుకొచ్చాడు బయటికి. ఇప్పుడు ఇన్ని రోజులు ఏం చేస్తారు? నేను డబ్బులు ఇవ్వాలి కదా. ఇన్ని రోజులు ఏం చేస్తారు? 2016 నుంచి ఇవ్వాలి కదా. 2022 వరకు ఏం చేస్తారు? చిట్టిరెడ్డికి కాలింది బాగా, చిట్టిరెడ్డికి కాలింది. వైరస్ రెడ్డిని తిట్టినారు. వైరస్ రెడ్డిని తిట్టి అమౌంట్ ఇచ్చిన వీడియో చూపించాక మీకు. అమౌంట్ ఇచ్చిన వీడియో అమ్మాయి తెలిసింది కాదు. అది కూడా చూడండి. ఆ అమ్మాయికి తెలియకుండా నేను మా వాడి కెమెరామెన్ చెప్పి సీక్రెట్ తీరా, దొంగలరా వీళ్ళు, డకాయిట్రా, ఈ రెడ్డి గారితో మనకి ఎప్పుడైనా డేంజర్ అని చెప్పిన. మన రోజాకి అత్యంత సమేత బంధువు ఈమె. ఇంక ఈ విషయం చెప్పడం మర్చిపోయాను. మా అవ్వకి అత్యంత సన్నిహిత బంధువు లక్ష్మీరెడ్డి ఆయన పేరు. ఈ వీడియో ఆమెకు తెలియదు, డబ్బులు ఇచ్చి చూసుకోండి. మీరు చూడండి, ఏడన్నా ఆమె చూస్తాను వీడియో. అమ్మాయి డబ్బులు తీసుకుని డేట్ కూడా ఆంధ్రజ్యోతి పేపర్ ఎందుకు ఉంది అసలు ఇక్కడ? డేట్ కూడా చూపించాలి కాబట్టి పేపర్ పక్కన పెట్టి జిరాక్స్ చేసిన. డబ్బులు 2 సార్లు తీసుకున్నారు, 2 సార్లు సెటిల్మెంట్ చేసుకున్నారు, అన్నీ అయిపోయింది. ఇప్పుడు ఒక చెక్కులు ఏమైనా ఉందంటే కోర్టుకు వేసుకో. మనం ఇప్పుడు అమ్మాయి చెక్కులు ఉంది కదా, కోర్టుకు వేసుకో. బాండ్ కోర్టుకు వేసుకో. ఈ దేశంలో ఎంతోమంది అప్పులు ఉన్నారు, చెక్కులు బాండ్లు అందరూ వీడియోలు ఇస్తారా? నిన్న నైట్ మా అబ్బాయి బాగా ముట్టింది. వైరస్ రెడ్డి ఏదో ఇచ్చినాడు, చిట్టెడ్డి ఎక్కినాడు వైరస్ రెడ్డిని, వైరస్ రెడ్డి ఇచ్చినాడు, మాట్లాడినాడు. దీనికంతా నేను భయపడను కదా. ఏమవుతుంది? ఎలక్షన్ ముందే నన్ను భయపెట్టారు. ఎలక్షన్ ముందు నగీర్లో నాకు కేసు పెట్టినప్పుడు